ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళలను అవమానించిన వారు చరిత్రలో కలిసిపోవడం ఖాయమని మండిపడ్డారు. అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలను మంత్రి లోకేష్ ఖండించారు. అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి మీడియాలో వచ్చిన వార్తలపై ఎక్స్ వేదికగా స్పందించిన లోకేష్, రాజధాని మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని హెచ్చరికలు జారీ చేశారు. మహిళలను ఇంత ఘోరంగా అవమానిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. అమరావతి ముమ్మాటికి దేవతల రాజధాని అంటూ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి మహిళలను ఇంత దారుణంగా అవమానిస్తారా అంటూ టార్గెట్ చేశారు. జగన్ తన మీడియా సాక్షిగా మహిళలను ఘోరంగా అవమానించారని, ఇది ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ మండిపడ్డారు. అమరావతిపై విషం చిమ్మాలి అనుకుంటే అది తాడేపల్లి ప్యాలెస్లోనే పడుతుందని ఆయన తేల్చి చెప్పారు. సాక్షి ఛానల్లో చర్చా కార్యక్రమంలో ఓ వ్యక్తి అమరావతి మహిళలపై అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో స్పందించిన ఆయన, తల్లుల ఆత్మగౌరవాన్ని, అమరావతిని ద్వేషిస్తూ మీరు చేస్తున్న అసత్య ప్రచారం మీ పతనానికి పరాకాష్ట అంటూ మండిపడ్డారు. ఆకాశం మీద ఉమ్మివేయాలని ప్రయత్నిస్తే అది మీ ముఖం మీద పడుతుందని తేల్చి చెప్పారు. అమరావతిపై విషం చిమ్మాలని చూస్తే అది తిరిగి మీ తాడేపల్లి ప్యాలెస్కే చేరుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూములు త్యాగం చేసిన తల్లులు అమరావతిపై 3 రాజధానుల పేరుతో కుట్రలు చేస్తోంటే జై అమరావతి అని నినదించిన శాంతమూర్తులు, పవిత్ర స్థలం మన రాజధాని జగన్ అనే సైతానను తరిమికొట్టిన అన్ని మతాల దేవుళ్ళు దేవతలు కొలువైన ప్రాంతం అమరావతి అని పేర్కొన్నారు. కన్న తల్లిని, సొంత చెల్లిని ఇంటి నుంచి పంపించేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, వారి గొప్పతనం ఎలా అర్థమవుతాయంటూ లోకేష్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల భద్రత, గౌరవం విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు అంటూ లోకేష్ గుర్తు చేశారు. అంతేకాదు, మహిళల జోలికొచ్చినా, ఆడపిల్లలను వేధించిన వ్యాఖ్యలకు పాల్పడినా వారికి అదే ఆఖరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు హెచ్చరించారని గుర్తు చేశారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించడం నేర్పిస్తోన్న, మహిళల ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నావు అని తెలిపారు. అమరావతిపై విషం చిమ్ముతున్న మహిళా లోకాన్ని కించపరుస్తున్న జగన్ రెడ్డి గారి బృందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర మహిళలను అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి గారు తక్షణమే భేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలను హింసించే మందులు లేని మహమ్మారితో బాధపడుతోన్న జగన్ మాయరోగాన్ని పూర్తిగా నయం చేస్తామని, దేవతల రాజధాని అమరావతి దెయ్యంలాంటి జగన్కు తగిన శాస్తి చేస్తుందని లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు.